విజయసాయి రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడు కాసేపు పక్కన పెడితే నెంబర్ 2గా అంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన వ్యక్తి 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తెర ముందు జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద పాత్ర పోషించాడో తెర వెనుక విజయసాయి రెడ్డి అంత పెద్ద పాత్ర పోషించాడు. ఇది కాదనలేని సత్యం. కావాలంటే 2019కి మీరు ఒకసారి వెనక్కి అప్పుడు ఏ లీడర్ పేరు మీకు వినపడేది కాదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, 2 విజయసాయి రెడ్డి. సో ఈ 2 పేర్లు మాత్రమే మారుమోగాయి. సో ఆ స్థాయిలో పనిచేశాడు. సరే, తర్వాత ఏమైందనేది కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డితో విభేదించి ప్రస్తుతానికి ఆయన బయటకైతే వచ్చాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని రేపు సిట్ విచారణకు రావాలని మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ ఏప్రిల్ 18 అంటే దాదాపుగా ఒక 2 నెలల క్రితం సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి కొన్ని మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. సరే, సిట్టుతో ఏం చెప్పాడనేది మనకు తెలియదు. కాసేపు పక్కన పెడితే బయట మీడియాతో కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మద్యం కుంభకోణానికి నాకు సంబంధం లేదు, మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో నడిచింది. రాజ్ కసిరెడ్డి ఎవరనే వ్యక్తి నాకు తెలియదు, అతనితో ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేదని చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్పాడు, భవిష్యత్తులో అవసరమైతే ఈ లిక్కర్ స్కామ్ వెనక ఉన్న కుట్ర కోణాన్ని నేను బయట పెడతానని చెప్పి ఆయన ఒక మాట కూడా మాట్లాడటం జరిగింది. ఒక రకంగా విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు, లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకున్నాడు. కానీ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నాడు? రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పాడు. సో అంతకంటే పైన ఎవరున్నారని అడిగిన ప్రశ్నకు ఏమో ఎవరైనా ఉంటే ఉండుండొచ్చు అని చెప్పి విజయసాయి రెడ్డి ఇండైరెక్ట్గా కూడా మాట్లాడటం జరిగింది. సో అలాంటి విజయసాయి రెడ్డి రెండవసారి సిట్ విచారణకు హాజరవడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి విచారణకు హాజరైతే ప్రధానంగా ఉలిక్కిపడేది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడతాడు. ఎందుకంటే వైసీపీతో కలిసి ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, సిట్ విచారణకి వెళ్ళినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇటీవల వైసీపీ నాయకులను చూడండి, ఏ పోలీసులు అరెస్ట్ చేసి ఏ సమాచారం అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సో అదే ప్రశ్న చెప్పేవాడు. బట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ విభేదించి బయటకు వచ్చాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చలేదు కాబట్టి, ఇదే లిక్కర్ స్కామ్ మీద బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు సిట్ విచారణకు హాజరైతే మరిన్ని సమాచారం ఎక్కడ బయట పెడతాడో అనే ఒక భయం ఇప్పుడు వైసీపీ నేతల్లో ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వరకు కూడా గడగడ వణుకుతున్నటువంటి పరిస్థితి. నిజంగా విజయసాయి రెడ్డి నోరు విప్పితే ఈ మద్యం కేసే కాసేపు పక్కన పెడితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చార్టెడ్ అకౌంట్ ఎవరయ్యా అంటే విజయసాయి రెడ్డి. ఆ కేసులో విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు. అంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గురించి A to Z తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ విజయసాయి రెడ్డి. మహా అయితే భారతీరెడ్డికి తెలిసేమో, ఆ తర్వాత విజయసాయి రెడ్డికే తెలుసు. నాకు తెలిసి తల్లి విజయమ్మకు కానివ్వండి, చెల్లి షర్మిలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి డెప్త్ గురించి తెలియదు. డెప్త్ మీన్స్ ఆయన వ్యవహారాలు ఏంటి, ఆస్తులు ఏంటి, ఎక్కడెంత ఉంది, ఏ విధంగా సమకూర్చారు లాంటి వివరాలు బహుశా ఈ ముగ్గురికే, జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి, విజయసాయి రెడ్డికి తప్ప 4వ కంటికి తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి లూప్ హోలు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలిక గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అసలు కలలో కూడా ఊహించలా ఎవరు, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి బయటకు వస్తాడని ఎవరు కలలో కూడా ఊహించలా. కానీ బయటికి రావడమే కాకుండా అదే పార్టీ మీద అనేక ఆరోపణలు చేయటం ఇప్పుడు వారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఏదో పుండి మీద కారం చల్లారంటారు చూసారా, అలాగే ఇప్పటికే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ డెన్లు ఎక్కడ ఉన్నాయో పట్టుకున్నారు. తెలంగాణలో ఒక 5, ఆంధ్రాలో ఒక లిక్కర్ డెన్ ఉన్నట్టుగా పట్టుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్కు అతి సమీపంలో కూడా ఒక డెన్ ఏర్పాటు చేసి 250 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చులకు తరలించారు. సో ఒక పక్క సిట్టు వేగంగా విచారణ చేస్తూనే మరో పక్క విజయసాయి రెడ్డిని ఇప్పుడు విచారణ పిలిపించడం. అందుకనే ఒక పక్కేమో ఆ టెన్షను, మరో పక్క విజయసాయి రెడ్డి హాజరైతే ఏం చెప్తాడు. లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి ఒకడు. అసలు ఎందుకు విజయసాయి రెడ్డి ఈ కేసులోకి వచ్చాడు? ఇప్పుడు పిలుస్తున్న సాక్షిగానే పిలిచారు. ఎందుకు విజయసాయి రెడ్డి ఈ కేసులోకి వచ్చాడు అంటే, గతంలో లిక్కర్ పాలసీలపై నిర్ణయం తీసుకునేటప్పుడు విజయసాయి రెడ్డి ఆ సమావేశాల్లో పాల్గొన్నాడు. ఒకటి, కొన్ని సమావేశాలు స్వయంగా విజయసాయి రెడ్డి నివాసంలోనే జరిగాయి అనేది సిట్టు చెబుతున్నటువంటి మాట. అంటే ఈ 2 కారణాల చేత విజయసాయి రెడ్డిని సాక్షిగా పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఒక మీటింగ్ జరిగింది అనుకోండి, దాని సారాంశం ఏంటో నాకు తెలియదా? నాకు అందులో భాగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పక్కన పెడదాం, తెలుసు కదా. లేదు, వేరే ఒక చోట మీటింగ్లోకి నేను వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, అక్కడ ఏం మాట్లాడారో నాకు తెలియదా? తెలుసు కదా.
సో అందుకనే విజయసాయిరెడ్డిని సాక్షిగా నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. ఆల్రెడీ గతంలో పిలిచినప్పుడు ఒక మాట చెప్పాడు విజయసాయిరెడ్డి, నాకు తెలిసిందంతా సిట్ అధికారులకు చెప్పేశా, సో ఇంకా ఫర్దర్గా ఏదైనా వివరణ అవసరం, ఈ స్కామ్కు సంబంధించి ఏమైనా బయట పెట్టాలి అంటే భవిష్యత్తులో బయట పెడతా. ఒక రకంగా రాజకేశిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు విజయసాయిరెడ్డి. రాజకేశిరెడ్డి అంటే ఈ వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి సలహాదారుడుగా నియమించుకున్నటువంటి వ్యక్తి. సో రాజకేశిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. సో మొత్తం కర్త కర్మ క్రియ ఆయన మాత్రమే, ఆయన్ను పట్టుకుని లాగితేనే మొత్తం దొరికితే అంటే దానికి రాజకేశిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. అప్పటికి అరెస్ట్ కాల, రాజకేశిరెడ్డి అరెస్ట్ కాల విజయసాయిరెడ్డి మాట్లాడే టయానికి. సో రాజకేశిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు, విజయసాయిరెడ్డి నిజరూపం మొత్తం నాకు తెలుసు, విజయసాయిరెడ్డి కావాలని నా మీద ఆరోపణలు వేస్తున్నాడు, వ్యక్తిగతంగా ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో నా మీద ఆరోపణలు వేస్తున్నాడు, నేను కూడా విజయసాయిరెడ్డి బతుకు మొత్తాన్ని నేను బయట పెడతానని చెప్పి రాజకేశిరెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. కట్ చేస్తే తర్వాత రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. సో దీనికి సంబంధించి ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతున్నాడు. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది. విజయసాయిరెడ్డి రేపు శనివారం 10వ తారీఖు రేపు విజయసాయిరెడ్డి అయితే హాజరవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు, మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా పిలుపు, రేపు విచారణకు రావాలన్న ఆదేశాలు. ఆయన ఏం చెబుతారనే దానిపై ఆసక్తి కాదు, ఒక రకంగా టెన్షన్ అని చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన A5 వైకాపా నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలని అయితే పేర్కొంది. 179 ప్రకారం సాక్షిగా పిలిచినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో ఇందాకే చెప్పా, ఏప్రిల్ 18న ఆల్రెడీ సిట్ విచారణకు ఒకసారి విజయసాయిరెడ్డి హాజరయ్యాడు. సో దానికి సంబంధించి ఎవరెవరు పాత్ర పోషించారు ఏంటనే వివరాలను ఆల్రెడీ వెల్లడించాడు. దీంతో మరొకసారి సిట్ విచారణకు హాజరవడం ఉత్కంఠభరితంగా ఉంది. గతంలోనే ఈ దఫా విచారణలో కుంభకోణానికి సంబంధించిన ఏం గుట్టు బయట పెడతాడనేది వీళ్ళ అనుమానం. దీనికి సంబంధించి సో ఇక్కడ చూడండి, ప్రధానంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అంశాలు ఏంటంటే, ఇక్కడ 2 డిస్టిలరీలకు సంబంధించి ప్రత్యేక చొరవ చూపడం జరిగింది. సో ఎందుకు చూపారనే చెప్పాలి. ఏంటా డిస్టిలరీలు అంటే, ఇక్కడ చూడండి, ఆదాన్ డిస్టిలరీలకు అలాగే SPY ఆగ్రో ఇండస్ట్రీలకు ప్రత్యేకంగా రుణాలు ఇప్పించడంతో పాటు ఇతర డిస్టిలరీలతో పోలిస్తే అత్యధిక కేసులు. నేను వీడియోలో మాట్లాడేటప్పుడు మాట చెప్పా, సాధారణంగా ఏదైనా ఒక మద్యం బ్రాండు కొత్తగా రాష్ట్రంలో నమోదై ఎంటర్ అయితే మొదటి నెలలో 10,000 కేసులకు మించి ఎక్కువ 10,000 బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వకూడదు అనేది మొదటి నెలలో ఒక రూలు. బహుశా దాన్ని ఎందుకు పెట్టారు అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది, ఒకవేళ అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఏంటనేది పరిశీలించడానికి అయితే అయి ఉండొచ్చు. కానీ మొదటి నెలలోనే దాదాపుగా 2 లక్షల కేసులు ఆర్డర్ ఇవ్వడానికి నాడు గవర్నమెంట్ ఓకే చేసింది. దీనికి సంబంధించి నేను చెప్పే అప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్న రజిత్ భార్గవాన్ విచారణకు పిలుస్తున్నారని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అందుకనే పిలుస్తున్నారు. ఎవరికి ఇచ్చారు అదంటే ఆదానికి ఇచ్చారు. ఆదాన్ డిస్టిలరీకి ఆ ప్రత్యేక సౌకర్యం కల్పించారు. అలాగే SPY ఆగ్రోస్ కూడా ఇతర వాటితో పోలిస్తే ఎక్కువ మద్యాన్ని అమ్మింది వీళ్ళే, అంటే ఎక్కువ సేల్స్ చేసుకుంది వీళ్ళే. సో ఎందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చారు? సాధారణంగా నామ్స్ ప్రకారం మీరమ్మినా నేనమ్మినా ఇంకొకళ్ళు అమ్మినా అన్నే అమ్మాలి, వాళ్ళకి అంత కోటానే కేటాయించాలి. బట్ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేక కోటా కేటాయించారు అనేది అది విజయసాయిరెడ్డికే తెలియాలి. సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది, అలాగే ఈ నేపథ్యంలో కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు ఎవరు, ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి ఎలా చేరింది అనే అంశాలపై సిట్ అయితే ఆయన్ని ప్రశ్నించింది. విజయసాయిరెడ్డి వైకాపాలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ 2గా చెలాయించారు. పార్టీ నాటి ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాలన్నీ ఆయనకే తెలుసు. వీటితో పాటు మద్యం కుంభకోణానికి సంబంధించిన సమగ్ర వివరాలు అన్నీ ఆయనకే ఎరుక. సో నేను ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి వివరాలతో పాటు నాడు వైసీపీ హయాంలో జరిగినటువంటి ప్రతి విషయం కూడా తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. సాధారణంగా ఏ శాఖలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రులకు ఆ శాఖ నాయకులకు తప్ప వేరొకరికి తెలియదు. కానీ ఎంటైర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. కాబట్టే ఈరోజు విజయసాయిరెడ్డిని అయితే పిలవడం జరిగింది. ఇదే లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు A5గా కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు విచారణ తర్వాత విజయసాయిరెడ్డిని అదుపులోకి తీసుకుంటారా లేదా విజయసాయిరెడ్డి ఇచ్చే సమాచారంతో ఇంకేమైనా పెద్ద చేపలకు వలవేస్తారనేది తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా తెలవాల్సింది ఏంటంటే, అంతిమంగా ఈ సొమ్ము ఎవరికి చేరింది, ఈ 3,500 కోట్ల రూపాయలు అనేది ఎక్కడ దాచారు, ఎవరు సప్లై చేశారు అనేది పక్కన పెడితే ఎవరి వద్దకు చేరింది. ఎవరో ఒకళ్ళ దగ్గరికి అయితే చేరాలి కదా 3,500 కోట్లు, ఎవరి వద్దకు చేరింది. గతంలో ఇదే ప్రశ్నను విజయసాయిరెడ్డిని అడిగితే ఏమో పైన ఎవరైనా ఉన్నారేమో అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎవరి పేరు చెప్పారో మనందరికీ తెలుసు, పైన ఎవరైనా ఉన్నారేమో. సో ఆ మాటలే ఇప్పుడు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు విచారణలో కానీ ఏదైనా కొన్ని ఆధారాలు బయట పెట్టాడు అనుకోండి,
కొన్ని పేపర్ రూపంలో కానివ్వండి, లేదా కొన్ని తన మాటల రూపంలో కానివ్వండి, ఏదైనా కొన్ని ఆధారాలు బయట పెట్టారనుకోండి, కేసు అనేది మరింత వేగంగా ముందుకెళ్తుంది, మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దీంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ అరెస్టులు అయ్యారు. కీలక వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. రేపో మాపో ఇంకో ఐఏఎస్ అధికారి కూడా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రజిత్ భార్గవ, నాడు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి సిట్ విచారణకు పిలిచింది. సో విచారణ అనంతరం అదుపులోకి తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. కృష్ణమోహన్ మాజీ ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, సో ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతలకైతే నిద్ర పట్టకుండా చేస్తుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవల్గా మారితే ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అన్ని బయట పెడితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయం. అందుకనే వైసీపీ నేతలందరూ కూడా ఉలిక్కిపడుతున్నారు. మరి రేపటి రోజున విజయసాయిరెడ్డి సిట్ విచారణలో ఎటువంటి వివరాలను బయట పెడతారు, సిట్ అధికారులు ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తారనేది వేచి చూడాలి.